కొన్ని లక్షల గుడ్లనైతే ఈ గిన్నెలో వేసేసి ఈరోజు నేను ఫ్రై చేస్తున్నానండి. అదేంటి గిన్నె చిన్నగా ఉంది, ఎక్కడున్నాయి లక్షల గుడ్లు అనుకుంటున్నారా? చేపల సొన అండి. చేపల సొనను ఫ్రై చేస్తున్నాను. మీలో ఎంతమందికి చేపల సొన కర్రీ అంటే ఇష్టం? తప్పకుండా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆయిల్ పోసుకొని ఆయిల్ ఈ చేపల సొనని వేసుకోవాలి. మొత్తం బాగా ఫ్రై చేయాలండి. నీసు వాసన వస్తుంది. ఈ గుడ్లు అనేవి చాలాసేపు అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం కారం, జీలకర్ర, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి ఫ్రై చేసుకొని టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్త్కి చాలా మంచిదండి ఈ రెసిపీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ని లక్షలు పోసిన ఈ గుడ్ల కూర ఒక్కరికే సరిపోతుందండి.